గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కేసుల నుంచి తప్పించాలని కోరుతున్నారని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. కేసులు మాఫీ చేస్తే 100 కోట్లు ఇస్తామని తిరుగుతున్నారని అన్నారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దల చుట్టూ అవినీతి అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. తప్పు చేయకపోతే కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వెళ్లారని అన్నారు. ఏఐసీసీ డైరెక్షన్ మేరకే చేరికలు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 రోజులకే సర్కార్ కూలుతుందని చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పదవులు ఇస్తామని ఎవరికీ హామీ ఇవ్వటం లేదని చెప్పారు. కేసీఆర్ మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ ప్రగతి భవన్ కి వెళ్తే హోంగార్డ్తో వెనక్కి పంపించారన్నారు మధు యాష్కి. ప్రజలు బీఆర్ఎస్ పాలనపై విసిగి వేసారి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారని చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ సీఎం అయితే కేసీఆర్ ఓర్వటం లేదని ఫైర్ అయ్యారు. రేవంత్ పై అసూయతో కుట్ర చేస్తున్నారన్నారు. కవిత విడుదల కోసం బీఆర్ఎస్ ను బీజేపీలో కలపడానికి కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రేమ ఒలకపోయటానికి కారణం ఇదే అన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో అసలు చర్చే జరగలేదన్నారు మధు యాష్కి. మంత్రివర్గ విస్తరణతో పాటు ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, ఏ శాఖలు ఇవ్వాలి అనే దానిపై డిస్కషన్ జరిగిందని చెప్పారు. అదే రోజు పీసీసీపై 5 నిమిషాలు చర్చించి పక్కకు పెట్టారని తెలిపారు. కొందరు మంత్రులు కూడా తమకు సరైన శాఖలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారన్నారు మధు యాష్కి.